హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మెట్రో ఇన్ డైనో 2025 హిందీ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ లేదు, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 39 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఈ మెట్రో ఇన్ డైనో అన్నది ఒక ఆంథాలజీ మూవీ భయ్య. ఒక 4 డిఫరెంట్ అర్బన్ కపుల్స్ యొక్క లైఫ్స్ అయితే మీకు వీళ్ళు ప్రెజెంట్ చేయడం అయితే జరుగుద్ది. అది కూడా అక్రాస్ సిటీస్ అనమాట, లైక్ ఢిల్లీ, ముంబై, కోల్కతా, పూణే లాగా ఆ ఈచ్ రిలేషన్షిప్స్ ని వీళ్ళు రిప్రజెంట్ చేస్తారు డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లవ్ కింద. మరి ఆ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలంటే మీరు మూవీ చూసాల్సిందే. ఇక ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే వన్ టైం వాచబుల్ భయ్య. మీరు గనక లవ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళు అయితే గనక ఒకసారి ట్రై చేయండి అని చెప్తా. నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే సెన్సిటివ్ అండ్ గ్రౌండెడ్ స్టోరీ టెల్లింగ్ అయితే ఉంటుంది భయ్య. ఆ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లవ్ కానీ యాంథాలజీ టైప్ ఫార్మాట్ కానీ ఇదంతా కూడా స్టోరీ టెల్లింగ్ చాలా గ్రౌండెడ్ గా ఉంటుంది. రియలిజం కి తగ్గట్టుగా ప్రెజెంట్ చేస్తారు అండ్ ఎమోషనల్ రూట్స్ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. ఇంకా పర్ఫార్మెన్సెస్ మెయిన్ బాగా వర్కౌట్ అయినాయి భయ్య. పంకజ్ త్రిపాఠి గారు, శర్మ షైన్ గారు, నేనా గుప్తా గారు, అనుపమ్ ఖేర్ గారు, ఇలా వీళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే మెయిన్ బాగా వర్కౌట్ అయినాయి చెప్తా. ఇంకా ఉన్నారు ఫాతిమా, సారా అలీ, ఇలా అందరూ కూడా మెయిన్ బిగ్గెస్ట్ పిల్లర్స్ ఈ మూవీస్ కి. వాళ్ళ పర్ఫార్మెన్సెస్ వల్లే మీరు మూవీ చివరి వరకు చూడగలరు అనమాట, లెంత్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా. అండ్ అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా అనిపించింది. చాలా ఎమోషనల్ బిట్స్ అయితే బాగా ఎలివేట్ చేసింది. విజువల్స్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా పర్లేదు భయ్య, బాగా అనిపించాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఓవర్ స్టఫ్డ్ భయ్య. పేసింగ్ అయితే అన్ఈవెన్ గా ఉంటుంది. మొత్తం మల్టిపుల్ స్టోరీ లైన్స్ కదా, అది కూడా ఆంథాలజీ ఫార్మాట్. బట్ వీళ్ళు ప్రెజెంట్ చేసిన విధానం అంతా కూడా ఓవర్ స్టఫ్డ్ గా ఉంటుంది. ఆ నరేషన్ అంతగా వర్కౌట్ అవ్వదు. పైగా సెకండ్ హాఫ్ అయితే చాలా డ్రాగ్ చేస్తారు భయ్య, ఓపిక నశించిపోద్ది. లవ్ స్టోరీస్ చూసే వాళ్ళకి అయితే అంతగా అనిపించదు, కానీ లైక్ కమర్షియల్ మూవీస్ చూసే వాళ్ళకి, యాక్షన్ మూవీస్ చూసే వాళ్ళకి బాగా డ్రాగ్ చేశారన్న ఫీల్ రావచ్చు. నాకైతే అదే అనిపించింది. అండ్ కొన్ని ఆర్క్స్ అయితే ఆ క్లోజర్ గానీ ఆ డెప్త్ గానీ సరిగ్గా ప్రెజెంట్ చేయలేదు భయ్య. పర్టికులర్ గా యంగర్ కపుల్ ట్రాక్ అయితే ఉంటుంది, చుమ్కి అండ్ పాద్ అని చెప్పేసి. వాళ్ళ స్టోరీ అయితే నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. క్లోజర్ అసలు సరిగ్గా ఇవ్వలేదు. అండ్ మూవీ కూడా చాలా ప్రెడిక్టబుల్ గా వెళ్ళిపోద్ది. పైగా లెంత్ కూడా కొంచెం ఎక్కువైంది అనిపించింది. ఓవరాల్ గా చెప్పాలంటే వన్ టైం వాచబుల్ భయ్య. లవ్ స్టోరీస్ ఎవరైనా ఇష్టం ఉంది అనుకుంటే, తెలుగు లేకపోయినా పర్లేదు అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే సెక్షువల్ టాక్ ఉంటుంది, అక్కడక్కడ ఎక్స్పోజింగ్ సీన్స్ ఉంటాయి, ఇంటిమేషన్ వరకు వెళ్తారు కానీ మధ్యలో స్టాప్ అయిపోద్ది భయ్య. మరీ న్యూడిటీ దాకా ఉండవు కానీ, బట్ ఇబ్బంది పడే సీన్స్ అయితే ఒక 4-5 ఉన్నాయి. మరి అవి స్కిప్ చేసుకుంటానంటే చూడండి, లేదంటే మాత్రం అవాయిడ్ చేసేచ్చు. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ ఆఫ్టర్నూన్ అయితే సండే సజెషన్ వీడియో అయితే పెట్టా, టాప్ 7 బెస్ట్ నెట్ఫ్లిక్స్ సిరీసెస్. ఇన్ కేసు నోటిఫికేషన్ మిస్ అయి ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేసి చెక్ చేయండి భయ్య, లేదా పైన కార్డ్స్ లో కూడా అప్లై చేస్తాను. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.